ఉమ్, జగన్ని అసలు జగన్ 3 రాజధానులు రావడానికి కారణం అతని బాగా రెచ్చగొట్టిన అంశం ఏంటంటే ముందు ఉమ్, రాజధాని అక్కడే, కానీ అతను వెళ్ళేటప్పుడు అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తుంటే లేచి నుంచి దండాలు పెడతారు కదా, అతను వెళ్తుంటే కావాలని ఆడ లైన్లో కూర్చుని ఉంటారు. పెట్టాలని నేను కూడా అన్నాం, ఉమ్, బట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతకుముందు పసుపు నీళ్లు జల్లి గుర్తుంది కదా, అవును, అవును. అక్కడ ఒక మైనస్ ఉంది. తర్వాత ఇది ఉంది. ఉమ్, అక్కడ నిమిషానికి ఏదన్నా పని చేపట్టగానే రోడ్డు వేయించాలి అనుకోగానే ఉమ్, ధర్నాలకు వచ్చేస్తారు, గొడవకు వచ్చేసేవాడు. ఉమ్, ఉమ్, ఏ పని చేపట్టినా కేసులు వేసేసేవాడు కోర్టులో. ఉమ్, మీకు గుర్తుంటే అప్పుడు రోడ్డు కంటిన్యూ ఏది వంతెన మిగతా దానికి కల్పిద్దాం అనుకుంటే దానికి కోర్టు కేసు అడ్డుపడ్డారు. ఉమ్, ఆ చిన్న ఊర్లో నుంచి రావాలి కదా దానికి, అంటే చంద్రబాబు ఇంటి ముందు నుంచినే సచ్చినట్టు వెళ్ళాలి జగన్, అది వీళ్ళ ఉద్దేశం. ఉమ్, వేరే రోడ్డు వేయకుండా అడ్డుపడ్డారు, తాడేపల్లి దగ్గర రోడ్డు వేయకుండా. ఉమ్, అట్లాగే ఆ తర్వాత ఉట్టి దాంట్లోనే ఉంటే కరెక్ట్ కాదని తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపాడు, రెండింటిని కలిపి కార్పొరేషన్ అన్నాడు. దాని మీద కోర్టుకు వెళ్ళి ఆపారు. అవును, తర్వాత గుంటూరులో కలిపాడు, దాన్ని ఆపారు. అవును, అవును. మరి ఇవన్నీ చేసింది ఎవరు లీగల్గా? ఇక వీళ్ళు 24 గంటలు ఇక్కడ ఆపుతానే ఉంటారు. ఇంకోటి రోడ్డు మీద హైవే మీద చేద్దాం అనుకున్నారు, దాని మీదన ఆపారు, కోర్టులకు వెళ్ళారు. ఉమ్, ఉమ్. ఇవన్నీ జరగబట్టినాయి కదా అతను 3 రాజధానులు అన్నది అసెంబ్లీలో పాయింట్.